ఇప్పుడు మనం నోడ్ 1 మరియు నోడ్ 2కి స్టాటిక్ ఐపీ అడ్రస్ అసైన్ చేసి డొమైన్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో మనం డొమైన్లో జాయిన్ చేసే ముందు మనం స్టాటిక్ ఐపీ అడ్రస్ని మ్యాండేటరీగా రెండింటికి సెట్ చేయవలసి ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. సేమ్ డొమైన్ సర్వర్లో మనం సెట్ చేసినట్టుగానే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ncpa.cpl అని టైప్ చేయండి. లేదంటే మీరు కీబోర్డ్లో నా విఎం చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది. సో నేను విండోస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుని ఆర్ని ప్రెస్ చేస్తే ఇలా మనకు రన్ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో అయినా కూడా మీరు ncpa.cpl అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ncpa.cpl మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక నెట్వర్క్ అడాప్టర్ కనిపిస్తుంది. దీని మీద మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ సేమ్ మనం డొమైన్ సర్వర్లో చేసినట్టుగానే IPv6 డిసేబుల్ చేసి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4ని సెలెక్ట్ చేసుకుని ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మన ఐపీ అడ్రస్ని సెట్ చేద్దాం. 10.0.0. ఇక్కడ నేను 2 అసైన్ చేశాను. మనం డొమైన్ సర్వర్లో 1 అసైన్ చేశాం కదా. దయచేసి గుర్తుంచుకోండి, ఏ 2 సర్వర్స్కి కానీ ఏ 2 విర్చువల్ మిషన్స్కి కానీ ఒకటే ఐపీ అడ్రస్ని అసైన్ చేయకూడదు. అలా అసైన్ చేస్తే కాన్ఫ్లిక్ట్ అవుతాయి. సో నేను ఇందాక డొమైన్ సర్వర్లో 1 అసైన్ చేశాను. నోడ్ 1కి నేను ఐపీ అడ్రస్ 2 అని చెప్పేసి అసైన్ చేశాను. చేశాక మీరు ట్యాబ్ని ప్రెస్ చేయండి, నెక్స్ట్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ వచ్చేసి మీరు డొమైన్ సర్వర్ ఐపీ అడ్రస్ని అసైన్ చేయవలసి ఉంటుంది. సో మన డొమైన్ సర్వర్ ఐపీ అడ్రస్ 1 కదా. సో ఇక్కడ నేను 1 అసైన్ చేశాను. చేసి ఓకే ప్రెస్ చేయండి, తర్వాత క్లోజ్. ఓకే, ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ని సెట్ చేసాం. ఇప్పుడు నోడ్ 1ని మనం డొమైన్లో ఎలా యాడ్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. మై కంప్యూటర్ ప్రాపర్టీస్కి ఒకసారి వెళ్ళండి. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ మనకి ప్రజెంట్ చూడండి వర్క్ గ్రూప్ దగ్గర వర్క్ గ్రూప్ అనే ఉన్నది కదా. అంటే మనం ఇంకా డొమైన్లో అసైన్ చేయలేదు కాబట్టి, డొమైన్లో జాయిన్ చేయలేదు కాబట్టి ఇది వర్క్ గ్రూప్ అని చూపిస్తుంది. మనం దీన్ని డొమైన్లో జాయిన్ చేశాక ఇక్కడ మనకి డొమైన్ నేమ్ రావాలి. సో ఇది ఎలా చేయాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ చేంజ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు చేంజ్ అని ఉంది కదా, చేంజ్ క్లిక్ చేయండి. చేంజ్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మెంబర్ ఆఫ్ డొమైన్ అండ్ వర్క్ గ్రూప్ మనకు 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా. డొమైన్ సెలెక్ట్ చేయండి. డొమైన్ సెలెక్ట్ చేసి మనం ముందుగా మన యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక డొమైన్ నేమ్ అసైన్ చేసాం కదా, ఆ నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, dza.local. తర్వాత ఓకే ప్రెస్ చేయండి. మనకి ఒక పాపప్ వచ్చింది, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ డొమైన్ కుడ్ నాట్ బి కాంటాక్టెడ్. ఓకే ప్రెస్ చేయండి. మనం డొమైన్లో జాయిన్ చేసేటప్పుడు అసలు ఈ నోడ్ 1 అనేది డొమైన్తో మనకి కమ్యూనికేషన్ జరుగుతుందా లేదా చెక్ చేయాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. cmd అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అని వచ్చింది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసి నేను ఇక్కడ
పింగ్ స్పేస్ మనకి డొమైన్ సర్వర్ ఐపీ వచ్చేసి 10.0.0.1 అని ఉంది కదా, ఇది ఇచ్చి ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి ఎటువంటి కమ్యూనికేషన్ జరగట్లేదు, డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అని వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఒక పని చేద్దాం, నోడ్ 1 మరియు డొమైన్ సర్వర్లో విండోస్ ఫైర్వాల్ని టర్న్ ఆఫ్ చేద్దాం. టర్న్ ఆఫ్ ఎలా చేయాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి firewall.cpl అని చెప్పేసి టైప్ చేయండి సెర్చ్లో. సో మీకు firewall.cpl అని వచ్చింది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ మనకి ఫైర్వాల్ అన్నది టర్న్ ఆన్లో ఉంది. సో ఇక్కడ కమ్యూనికేషన్ జరగట్లేదు. దీన్ని మనం టర్న్ ఆఫ్ చేయాలంటే టర్న్ విండోస్ ఫైర్వాల్ ఆన్ ఆర్ ఆఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను టర్న్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే ఓకే ఇప్పుడు చూడండి టర్న్ ఆఫ్ అయింది. ఇప్పుడు నేను డొమైన్లోకి వచ్చేసి డొమైన్ సర్వర్లోకి దీంట్లో కూడా ఫైర్వాల్ని టర్న్ ఆఫ్ చేస్తాను. సేమ్ స్టార్ బటన్ క్లిక్ చేసి సెర్చ్లో firewall.cpl. సో ఇక్కడ టర్న్ విండోస్ ఫైర్వాల్ ఆన్ ఆర్ ఆఫ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా మనం టర్న్ ఆఫ్ చేద్దాం. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మీరు దీన్ని టర్న్ ఆఫ్ చేయొద్దు, ఎందుకంటే పాలసీ వైలేషన్ అవుతుంది. సో నేను దీన్ని టర్న్ ఆఫ్ చేసి, ఇది మన ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి నేను మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. ఇది దయచేసి గుర్తుంచుకోండి, మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పటివరకు నేను ఏం చేశానంటే విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం, దానికి ఐపీ అడ్రస్లు అసైన్ చేయడం, ఇవన్నీ నేను చేశాను కదా. ఇది కరెక్ట్గా చెప్పాలంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ కానే కాదు. వీటి కోసం మనకి సెపరేట్ టీమ్స్ ఉంటాయి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు. అంటే విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలంటే VMware టీమ్ అని ఉంటుంది, తర్వాత ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి అంటే దానికి విండోస్ టీమ్ ఉంటుంది, దానికి ఐపీ అడ్రస్ సెట్ చేయాలన్నా, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలన్నా దానికి నెట్వర్క్ టీమ్ ఉంటుంది. సో మనకి రియల్ టైంలో ఏంటంటే ఇవన్నీ కూడా మిగతా సపోర్ట్ టీమ్స్ వీటి మీద వర్క్ చేసి మన సర్వర్ అయితే మనకి ఇస్తారు. తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లో లాగిన్ అయ్యి SQL సర్వర్ ఇన్స్టాల్ చేసి మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు నేను చేసిందంతా కేవలం మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం అంతే. అంటే మీరు ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ చేసుకుని దాంట్లో ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి నేను ఇదంతా చూపించాను. రియల్ టైంలో మీరు ఇదంతా చేయవలసిన అవసరం ఉండదు. సో నేను ఓకే డొమైన్ అండ్ నోడ్ 1లో విండోస్ ఫైర్వాల్ని టర్న్ ఆఫ్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ నోడ్ 1కి వస్తున్నాను. నోడ్ 1కి వచ్చాక ఇప్పుడు మళ్ళీ చూద్దాం కమ్యూనికేషన్ జరుగుతుందో లేదో. సో ఇది ఇంకా డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే సో ఇక్కడ నేను ఒక ఆప్షన్ని నేను సెట్ చేయడం మర్చిపోయాను. దానివల్ల ఏంటంటే దీనికి మరియు నోడ్ 1 అండ్ డొమైన్ సర్వర్ల మధ్యలో కమ్యూనికేషన్ జరగట్లేదు. అది ఏంటంటే విర్చువల్ మేనేజర్ డాష్బోర్డ్కి రండి. మనం ఇదివరకు ఆల్రెడీ సెట్ చేసాం. ఏం చేసాం, డొమైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చేసి ఇక్కడ నెట్వర్క్ సెక్షన్లో దీన్ని NAT అని ఉండేది ఇదివరకు, దీన్ని మనం బ్రిడ్జ్ అడాప్టర్గా సెట్ చేసాం కదా. సేమ్ అలాగే నోడ్ 1 మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ రండి. సెట్టింగ్స్కి వచ్చేసి నెట్వర్క్ ట్యాబ్కి రండి. ఇక్కడ NATని తీసి బ్రిడ్జ్ అడాప్టర్గా సెట్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. సేమ్ అలాగే నోట్ 2 కూడా చేద్దాం. నోట్ 2 సెట్టింగ్స్ నెట్వర్క్ బ్రిడ్జ్ అడాప్టర్. ఓకే ఇప్పుడు కమ్యూనికేషన్ లేదో జరుగుతుందో లేదో చూద్దాం. పింగ్ స్పేస్ 10.0.0.1 చూడండి. ఇప్పుడు మనకి రిప్లై వస్తుంది, అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది నోడ్ 1 మరియు డొమైన్ సర్వర్ల మధ్య. అలాగే నోడ్ 2కి డొమైన్కి మధ్యలో సేమ్ ఇలాగే కమ్యూనికేషన్ జరుగుతుందో లేదో చూద్దాం. సేమ్ దీంట్లో కూడా నేను విండోస్ ఫైర్వాల్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాను. సో టర్న్ ఆఫ్ విండోస్ ఫైర్వాల్ ఆన్ ఆర్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే
ఇక్కడ టర్న్ ఆఫ్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు సేమ్ దీంట్లో కూడా నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఒకసారి డొమైన్కి పింగ్ చేసి చూద్దాం. సిఎండి సారీ, ఇక్కడ కమ్యూనికేషన్ జరగట్లేదు కదా. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ముందు ఐపీ అడ్రస్ని సెట్ చేయాలి కదా. సో ncpa.cpl మనకి నోడ్ 1లోకి వచ్చేసేసి 2 సెట్ చేసాం ఐపీ అడ్రస్ని. ఇక్కడ నోడ్ 3 వచ్చేసేసి నేను వేరే ఐపీ అడ్రస్ని సెట్ చేస్తున్నాను. IPv6 8 IPv4 సారీ ఇక్కడ 10.0.0.3 వేస్తున్నాను. ఓకే, ఇక్కడ సేమ్ డిఎన్ఎస్ వచ్చేసి డొమైన్ సర్వర్ అయిపోద్దాం. 0.0.1 క్లోజ్. ఇప్పుడు కమ్యూనికేషన్ జరుగుతుందో లేదో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం 3 నోడ్స్ కూడా కమ్యూనికేట్ అవుతున్నాయి. అండ్ నోడ్ 2 నుంచి నోడ్ 1 కమ్యూనికేట్ అవుతుందో లేదో చూద్దాం. నోడ్ 1 మనకి ఐపీ అడ్రస్ వచ్చేసి 2 కదా. సో నేను 2 ఇచ్చాను, చూడండి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇప్పుడు నోడ్ 1 నుంచి నోడ్ 2 కూడా కమ్యూనికేషన్ జరుగుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు మనం నోడ్ 1లో ఉన్నాం. ఓకే, మనకు నోడ్ ఐపీ అడ్రస్ వచ్చేసి 3 కదా. సో 3 ఇచ్చాం, చూడండి కమ్యూనికేషన్ జరుగుతుంది. సో మనం నోడ్ 1 అండ్ నోడ్ 2ని డొమైన్లో అయితే జాయిన్ చేసేసాము. సో ఇప్పుడు చూద్దాం. నోడ్ 1కి వచ్చాను కదా, ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకుని డొమైన్ నేమ్ ఇచ్చి ఓకే ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఇందాక ఈ పాపప్ రాలేదు కదా. సో అప్పుడు కమ్యూనికేషన్ జరగలేదు కాబట్టి మనకి అక్కడ ఈ పాపప్ రాలేదు. ఇప్పుడు మనకి నోట్స్ అన్నీ కమ్యూనికేట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం డొమైన్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ అసైన్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి వెల్కమ్ టు ది dj.local డొమైన్. ఓకే ప్రెస్ చేయండి. ఓకే, క్లోజ్. మనం డొమైన్లో జాయిన్ చేసాక రీస్టార్ట్ అన్నది మ్యాండేటరీగా చేయాలి, అప్పుడే ఇది డొమైన్లో అన్నది యాడ్ అవుతుంది. రీస్టార్ట్ నో క్లిక్ చేశాను. సో ఇది రీబూట్ అవుతుంది. ఈలోపు నోడ్ 2లోకి వచ్చేసి సేమ్ ప్రాసెస్ చేద్దాం. మా కంప్యూటర్ మీద రైట్లు కొట్టి ప్రాపర్టీస్ కొట్టండి. సేమ్ చేంజ్ సెట్టింగ్స్, చేంజ్. ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేయండి, dza.local. ఓకే, సో ఇక్కడ కూడా డొమైన్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఓకే, సో ఇది కూడా డొమైన్లో జాయిన్ అయింది. ఓకే ప్రెస్ చేయండి. ఓకే, క్లోజ్, రీస్టార్ట్. ఇప్పుడు రీబూట్స్ కంప్లీట్ అయినాయి నోడ్ 1 మరియు నోడ్ 2. సో మనకి చూడండి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే కనుక ఈ నోడ్ 1 లోకల్ అడ్మినిస్ట్రేటర్తో మీరు లోపల లాగిన్ అవుతారు. ఇప్పుడు అలా కాకుండా నేను డొమైన్ అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అవుతున్నానో లేదో ట్రై చేద్దాం. ఇక్కడ అదర్ యూజర్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మనం డొమైన్ నేమ్ టైప్ చేసి
డొమైన్ అడ్మినిస్ట్రేటర్ నేమ్, ఓకే, డొమైన్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్, ఓకే. ఓకే, మనకి ప్రొఫైల్ లోడ్ అవుతుంది. సో డొమైన్తో ఇప్పుడు ఇష్యూ ఏం లేదు, మనకి డొమైన్ అడ్మినిస్ట్రేటర్తో నేను లాగిన్ అవ్వగలుగుతున్నాను. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సెటప్ అయిపోయింది. సో మనం ఇంకేం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఎస్క్యూఎల్ సర్వర్ సెటప్ని డౌన్లోడ్ చేసి దాన్ని Node1 మరియు Node2లోకి కాపీ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అన్న దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను లాగిన్ అయ్యాను కదా డొమైన్ అడ్మినిస్ట్రేటర్తో. ఇది ఇప్పుడు డొమైన్లో జాయిన్ అయిందో లేదో చూద్దాం. సేమ్ మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే అక్కడ వర్క్ గ్రూప్ ప్లేస్లో మనకు డొమైన్ నేమ్ కనిపించాలి. అలా అయితే ఇది డొమైన్లో జాయిన్ అయినట్టే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక డొమైన్ దగ్గర మనకి వర్క్ గ్రూప్ అని ఉంది కదా, ఇప్పుడు చూడండి డొమైన్ నేమ్ వచ్చేసింది. సో Node2 అండ్ Node1 కూడా మనకి డొమైన్లో జాయిన్ అయినట్టే. Node1 కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి రండి. చూడండి, డొమైన్ దగ్గర డొమైన్ నేమ్ కనిపిస్తుంది. సో Node1 మరియు Node2 రెండు డొమైన్లో ఉన్నట్టే. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ టాపిక్లో డొమైన్ యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ని Node1 మరియు Node2లోకి ఎలా కాపీ చేయాలి, ఎస్క్యూఎల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.